ఏపీనా తెలంగాణ బ్రో మీరు? తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ అంటే ఇంకా మొత్తం చూసుకోవచ్చు అన్నమాట. అంటే ఇన్ని రోజులు టీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు కొంచెం అంటే ఐ ఫెల్ట్ లైక్ హోప్ అనమాట. లైక్ కాంగ్రెస్ వచ్చినప్పుడు హోప్ ఎట్లా అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఎట్లాంటి గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకు లేకుండే, రైట్? సో కాంగ్రెస్ మీద కొంచెం హోప్ ఉంది. ఐ థింక్ కాంగ్రెస్ కూడా స్టూడెంట్స్ ఇష్యూస్ తీసుకుని సమ్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రిలీజ్ చేస్తారన్న హోప్ అయితే ఉంది మాకు. ఆల్రెడీ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసింది. మళ్ళీ అట్లాంటి అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు పేపర్ లీక్ అని అట్లాంటివి ఏమైనా జరుగుతాయి అనుకుంటున్నారా? అట్లాంటివి ఉన్నవి జరుగుతాయని ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ అట్లా గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్ లీక్ అని జరిగింది కదా. సో అట్లాంటి టైంలో ఎన్ఎస్యూఐ దాన్ని ప్రొటెస్ట్ చేసి ముందుకు తీసుకొచ్చింది. సో ఐ థింక్ మళ్ళీ అప్పుడు వాళ్ళే బద్నాం చేసుకోరు కదా. సో వాళ్ళ పార్టీ పేరు వాళ్ళే బద్నాం చేసుకోరని అనిపించింది. కాంగ్రెస్లో ఎక్కువ వరకు ఎన్ఎస్ఐ ఉంది కాబట్టి స్టూడెంట్స్ బాధలన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మేబీ అట్లాంటివి జరగకపోవచ్చు అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనకు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? నాకు తెలిసి కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి. రూలింగ్ పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ అందరు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ రూల్ ఉంది కాబట్టి. సో కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్లో గెలిస్తేనే మనకి ఏమైనా జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బీజేపీ తీసుకున్నా, బీఆర్ఎస్ ఎవరు తీసుకున్నా కానీ మనకంతా జరగదు. ఆల్రెడీ వీళ్ళు అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని పథకాలు పెట్టిండ్రు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో వేరే వాళ్ళు వస్తే ఆ పథకాలు ఉండొచ్చు అనుకుంటున్నారా, ఉండకపోవచ్చు అనుకుంటున్నారా? మైట్ బీ ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని అనేవి అంటే స్కీమ్స్ వీళ్ళు ఇనిషియేట్ చేసినవి పబ్లిక్ కొంచెం ఫేవర్గా ఉన్నాయి కదా. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తీస్తే రివోల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అగేన్స్ట్గా స్టార్ట్ అవుతారు. సో పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని ఆ పథకాలు అట్లా ఉంచుతారని అనుకుంటున్నాను నేను. బీజేపీ వచ్చినా కూడా, బీఆర్ఎస్ వచ్చినా కూడా అట్లే ఉంటాయి పథకాలు అంటున్నారు కదా. చాలా వరకు లేదు అట్లా ఉండకపోవచ్చు, బీజేపీ వస్తే చేంజ్ చేయొచ్చు అని అంటున్నారు. సరే, ఒక్కొక్కరి వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా బ్రో? మన ఫ్రెండ్సే ఉంటారు కదా అందరూ. ఏపీ ఎలక్షన్స్ అంటే ఆబ్వియస్లీ జగనే గెలుస్తాడు. ఎందుకు జగనే గెలుస్తారని ముక్కుసూటిగా చెప్తున్నారు? ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన డెవలప్ చేసిండు, బట్ పబ్లిక్ కానీ వీళ్ళు జనాలకు కూడా ఎటువంటి ఇది మాత్రం అంటే ప్రాఫిట్ అనేది ఎట్లాంటి బెనిఫిట్ లేదు. లైక్ జగన్ వచ్చిన తర్వాత మన కోవిడ్ టైంలోనే ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ ఉన్న స్టేట్స్లోనే అంత అంటే కేర్ అనేది తీసుకోలేదు, బట్ ఏపీలో మాత్రం కంప్లీట్ కేర్ జగన్ తీసుకున్నాడు కదా. సో మనం ఈవెన్ మన న్యూస్లో అన్నింటిలో చూసినా కానీ ఇక్కడినా కానీ జగన్ పేరు ఉండే. లైక్ ఆయన ఎట్లా అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయింది, విత్ ఇన్ 5 years ఆ టర్మ్లోనే ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన. సో ఆబ్వియస్లీ జగనే గెలుస్తాడు అని అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న ప్రజలైతే మాకేం పథకాలు అందట్లేదు, అమ్మఒడి అదేదో ఏమంటారు స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం ఒక్కటి తప్ప మిగతా పథకాలు ఏవి మాకు అందట్లేదు అంటున్నారు కదా. మనకు కావాల్సింది కూడా ఎడ్యుకేషన్ కదా డెవలప్ కావాలంటే. ఎడ్యుకేషన్ ఒక్కటే స్కూల్ వరకే సరిపోదు కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఐటీ డెవలప్ చేసిండ్రు, నార్మల్గా ఐటీ ఒక్కటి డెవలప్ చేసిండ్రు. నేను గవర్నమెంట్ గురించి అనట్లేదు. డెవలప్ చేయలేదు అదైతే. బీఆర్ఎస్ అయితే ఐటీ అనేది జస్ట్ ఆరిజిన్ ఇచ్చింది అంతే. ఐటీ అనేది ఈవెన్ ఎప్పుడు మన రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళు ఉన్నప్పుడు వచ్చి పడింది. ఈవెన్ మన మైక్రోసాఫ్ట్ చూస్తే అక్కడ ఎక్కడో యూఎస్లో ఉన్న కంపెనీ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అయింది మన హైదరాబాద్ సైబర్ టవర్స్ కన్స్ట్రక్ట్ అయింది. అప్పుడు చంద్రబాబే డెవలప్ చేశారు. సో ఐటీ అనేది నాకు తెలిసినంత వరకు మాత్రం బీఆర్ఎస్ ఇచ్చింది కాదు, వాళ్ళు చేసింది. బీఆర్ఎస్ ఇచ్చింది అనట్లేదు, డెవలప్ చేసింది కొంచెం అంటున్నా. ఐటీ అనేది ఇట్లా దానికి ఎక్స్ట్రా ఒక ఆరిజిన్ ఇస్తే చాలా అది ఆటోమేటిక్ డెవలప్ అవుతూ ఉంటుంది, రైట్? సో నాకు తెలిసి ఐటీ సైడ్ మొత్తము క్రెడిట్ అంటే టీడీపీ చంద్రబాబుకి వెళ్తుంది. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ బిల్డింగ్స్ కానీ మన డ్రగ్స్ ఫెసిలిటీ ఆఫీస్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ తీసుకుంటుంది. ఈవెన్ మెట్రో కూడా నాకు తెలిసి క్రెడిట్ మొత్తం కాంగ్రెస్కి వెళ్తుంది, ఎందుకంటే పీజీఆర్ ఇనిషియేట్ చేసింది, అది బిల్ పెట్టింది ఆయన కాబట్టి. మీరు ఒక అంటే స్టూడెంటా, మీరు జాబ్ చేస్తున్నారా బ్రో? నేను స్టూడెంట్. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారా మీరు? లేదు, ఎందుకంటే నాది వచ్చేసేసి బీ ఫార్మసీ సైడ్ అనమాట. సో మాకంత స్కోప్ లేవు అనమాట గవర్నమెంట్ జాబ్స్కి. సో నేను మెడికల్ కోడింగ్ కోర్స్ చేస్తున్నా. సో ఐల్ గోయింగ్ త్రూ ది కోడింగ్ ఐటీ సెక్టర్.